నగరంలో ఏ ఒక్క ప్రజాపాలన దరఖాస్తు మిస్ కాలేదని ప్రకటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎక్కడా దరఖాస్తులు అక్కడే ఆన్లైన్ చేపడుతున్నామని తెలిపారు. 3 షిఫ్టుల్లో డేటా ఎంట్రీ కార్యక్రమం కొనసాగుతుందని, అందుకోసం 5,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి పనులు చేయిస్తున్నామన్నారు. దరఖాస్తుల తరలింపులో నిర్లక్ష్యం వహించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు రొనాల్డ్ రాజ్. నగరంలో ఏ ఒక్క ప్రజాపాలన దరఖాస్తు మిస్ కాలేదని ప్రకటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇక్కడ దరఖాస్తులు అక్కడే ఆన్లైన్ చేపడుతున్నామని తెలిపారు. 3 షిఫ్టుల్లో డేటా ఎంట్రీ కార్యక్రమం కొనసాగుతుందని, అందుకోసం 5,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి పనులు చేయిస్తున్నామన్నారు. దరఖాస్తుల తరలింపులో నిర్లక్ష్యం వహించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు రొనాల్డ్ రాజ్.